Please do subscribe to Prajabheri News Channel. నృత్య కళానికేతన్ సేవా సంస్థ అలాగే జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధ కళాకారులకు 13 మందిని మా కమిటీ తీర్మానం చేసుకొని 13 మందిని ఎంపిక చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేస్తున్నాం. మరియు ఈ నాటక రంగ కళాకారులు మనం అందరము ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై మనం మన కోరికలను నెరవేర్చే విధంగా శ్రమకు ఓర్చి మరియు కుటుంబ సమేతంగా ఒకరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నందు మనం అందరం కూర్చుండి మన కోరికలను నెరవేర్చే విధంగా మనమందరము ఒకరోజు దీక్ష అవసరమైతే నిరాహార దీక్ష అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. మరి కళలు కనుమరుగు కాకుండా గత ప్రభుత్వం చూడకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కళాకారులను అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మన ముఖ్య అతిథి శ్రీ నేరెళ్ళ తిరుమల గౌడ్ గారు, మరి వ్యవస్థాపక అధ్యక్షులు పోచెట్టి గారు, ఎల్లా పోచెట్టి గారు, అలాగే గౌరవాధ్యక్షులు బొడ్డురాము గారు, మరి వేదికను అలంకరించినటువంటి సీనియర్ కళాకారులైనటువంటి రంగస్థల మార్తాండులు అనాలి వీళ్ళను, సూర్యులు. ఎందుకంటే సూర్యునికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరు కనుగొనలే కరెక్ట్గా. అంటే వాళ్ళ లోపల ఉన్న భావజాలాన్ని మన వేదిక మీద ప్రదర్శించి నిజంగా వాళ్ళు 60 ఏళ్ళలో అయినా 20 ఏళ్ళలో లాగా మరి ఇక్కడ యాక్షన్ చేయడానికి ప్రయత్నం చేయడమే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆ ఉత్సాహం, ఆ చేసిన ఘనత నుంచి వచ్చిన ఆ ఉత్సాహం ఇవాళ ఒక అద్భుతమైన వేదికను ఇక్కడ ప్రదర్శించగలిగిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్సుమాంజలు అర్పిస్తూ వాళ్ళకు సన్మానం చేయడం అది నా చేతులతోటి నాకు అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే జనపదం ఇది మా చిన్నప్పుడు చూసేది, కానీ ఇప్పుడు మరుగైపోతుంది. ఇప్పటి కళలను చూస్తే అసలు కళలేనా అనిపిస్తుంది. మునుపు వీళ్ళ రాగాలు కానీ వాళ్ళు పాడే పాటలు కానీ వింటే ఎంత శ్రావ్యంగా మనోహరంగా చెవులకింపుగా ఉన్నాయి. కానీ ఇప్పటి పాటలను చూస్తే మనకు పూర్తి ఎబ్బెట్టుగా అది సమాజానికి నష్టం కలిగించే విధంగా ఉంది, కానీ వేరే విధంగా లేదు. ఈ రోజైతే నిజంగా నేను నా జీవితంలో అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే ఇంతమంది కళాకారులను పోచన్న మరియు బొడ్డురాములు, మా వరాల దేవయ్య మామ, వీళ్ళందరూ నన్ను పిలిచి ముఖ్య అతిథినిగా పిలిచి మీకు సన్మానం చేయడం నాకు నా జీవితం ధన్యమైందని భావిస్తూ మరొకసారి మీ కళాకారులందరికీ నా హృదయపూర్వక. మరి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ మండల్లో మరి కళను నమ్ముకొని వృద్ధులై ఉండి మరి కళను పోషించేటువంటి స్థాయిలో లేనటువంటి వాళ్ళందరినీ కూడా మరి జిల్లా సంస్కృత సమైక్య మన నాయకత్వం అంతా కూర్చొని మరి వాళ్ళందరినీ ఏ రాజకీయ నాయకుడు సన్మానం చేయకున్నా ఏదైతే ఇలా ఎవరు ఏ రకమైనటువంటి గుర్తించకున్నా మనమన్నా మన వాళ్ళను తప్పకుండా ఒకరోజు పిలిచి వాళ్ళందరూ కళాకారులుగా మీరు జన్మించినందుకు, మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చినందుకు, అదేవిధంగా కళ అనేది దాదాపుగా మనం దేవుడిచ్చిన వరంగా మనం భావించవలసిన అవసరం. కాబట్టి
మరి వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక రోజు మనకు మనమే గౌరవించుకొని వాళ్ళందరినీ కూడా వృద్ధ కళాకారులను మరి సన్మానం చేయాలన్నటువంటి ఆలోచన కొద్దీ మరి మేమందరం అనుకొని ఈరోజు మరి సన్మానించబడ్డటువంటి సన్మాన గ్రహీతలందరికీ కూడా పేరు పేరున కళాభివందనం తెలియజేస్తున్నాము. ఎందుకంటే తప్పకుండా మీరు కళను మీ నుంచే ఈరోజు నేర్చుకున్నటువంటి వాళ్ళం మేము. ఆ కళ అనేది ఎక్కడో ఒక కాడ మొక్కలాగా మొలిస్తే అది వృక్షమై మరి ప్రపంచవ్యాప్తంగా పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినటువంటి వాళ్ళమే. కాబట్టి ఈరోజు మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని తలపెట్టి దీన్ని ఖచ్చితంగా మరి విజయవంతం చేయాలని చెప్పి మరి ఎల్లపోశెట్టన్న గారు మరి జిల్లా నాయకత్వాన్ని మమ్మల్ని అందరినీ పిలిచి మరి ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. ఎట్లుంటుంది అన్నప్పుడు అన్న చక్కని ఆలోచన, మన వాళ్ళని గౌరవిస్తే వాళ్ళ జీవితంలో ఒక తృప్తి ఉంటుంది. వాళ్ళు అగ్నిదేవుడు నాంపల్లి వాస్తవ్యులు వేములవాడ మండలం తదుపరి పుల్లూరు దేవయ్య గారు రెడీగా ఉన్నారు.